హాయ్ అండి, వెల్కమ్ టు ఐశ్వర్యాస్ కిచెన్. ఈరోజు చికెన్ ఫ్రై బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో అదే టేస్ట్తో ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి. ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈ ప్రాసెస్లో అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దాన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ని తీసుకోవాలండి. ఒక హాఫ్ కిలో చికెన్ని తీసుకొని దీన్ని బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలోనికి మనం కడిగి శుభ్రం చేసిన చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముక్క మునిగే వరకు కూడా వాటర్ని పోసుకోవాలి. వాటర్ని వేసిన తర్వాత దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కిలో బాస్మతి రైస్ని తీసుకోవాలి. బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుందండి. ఇది 4 విజిల్స్ వచ్చాక ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దానిలోనికి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని అలాగే దానిలోనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే కాస్త వేగిన తర్వాత దీనిలోనికి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలండి. ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. దీన్ని ట్రాన్స్పరెంట్గా వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఇలా ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత దీనిలోనికి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఆ పచ్చివాసన పోతేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీనిలోనికి 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పొడులన్నీ కూడా కాస్త పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోతుంది, అందుకని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ వాటర్ని మాత్రం ఒక పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టుకొని మనం ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుతూ. ఇప్పుడు వేరొక గిన్నె పెట్టుకొని దానిలోనికి ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత దానిలోనికి బిర్యానీ ఆకు, ఇలాచి 4, లవంగాలు ఒక 6, జాపత్రి చిన్నది, దాల్చిన చెక్క, అలాగే పలావ్ పువ్వు 2 వేసి పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసుకొని కొత్తిమీరను కూడా కాస్త కడిగింది వేసుకోవాలి. వేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, కొత్తిమీర మాడిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీనిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం చికెన్ని బాయిల్ చేసుకునేటప్పుడు మిగిలిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని ఎన్ని గ్లాసులు వస్తుందో చూసుకొని వేసుకోండి. నేను 1/2 కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికి 3 గ్లాసుల వాటర్ సరిపోతుంది. సో దానికి సరిపడా వాటర్ని మనం, ఇది సరిపోకపోతే నార్మల్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని టోటల్గా 3 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలండి 2 గ్లాసుల రైస్కి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో వాటర్ అనేది మనకి బాగా మరగాలండి. మరిగేంత వరకు కూడా మనం హై ఫ్లేమ్లోనే ఉంచాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేది ఇలా మరుగుతుందండి. ఇలా మరిగినప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని 2 గ్లాసులు వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మనం 80% కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో.
ఇది పక్కన పెట్టి ఇప్పుడు కర్రీని కూడా ఒకసారి కలుపుకుందాం అండి. కాస్త అడుగు అంటుతూ ఉంటుంది, అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ఇది బాయిల్ చేసాం కాబట్టి మనకి త్వరగానే కుక్ అవుతుందండి. అందుకని ఇది ఒకసారి కలుపుకొని మళ్ళీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు మనం కుక్ చేసుకుందాం. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది దగ్గరగా అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చి అలాగే కాస్త కరివేపాకును కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు రైస్ అనేది మనకి 80% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు రైస్ని చూసి చెక్ చేసుకోవాలండి. ఇలా మనకి రైస్ అనేది ఒక 80% ఇలా ఉడికిపోతే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత వేరొక గిన్నె పెట్టుకోవాలి. వేరొక గిన్నె పెట్టుకొని దానిలో మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫస్ట్ వేసుకోవాలండి. ఇలా చికెన్ వేసిన తర్వాత దీనిపైన కాస్త తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా లేయర్లా వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైన కుంకుమ పువ్వు నానబెట్టుకున్న పాలని ఇలా వేసుకోవాలి, లేదంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. పైన కాస్త కొత్తిమీరని కూడా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక బొగ్గుని మనం కాల్చుకొని ఎర్రగా ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా మధ్యలో పెట్టుకోవాలండి. పెట్టుకొని కాస్త నెయ్యిని దాని మీద వేస్తే స్మోక్ అనేది వస్తుంది. అది బయటికి పోకుండా మనం పైన ఒక మూత పెట్టి దానిపైన ఏదైనా బరువైన వస్తువుని ఏదైనా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని స్మోక్ బయటికి పోకుండా 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం దమ్ పెట్టుకోవాలండి. ఇలా దమ్ పెట్టుకుంటే మనకి ఆ స్మోక్ అంతా దాంట్లో పట్టి చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవరు. ఒక 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత తీయాలండి. ఇలా తీసిన తర్వాత మనకి బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి. ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది, రైస్కి పట్టింది. సో మనకి ఇంట్లోనే ఇది చాలా ఈజీగా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో అదే టేస్ట్తో మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే హైజీనిక్గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కూడా చేసే వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే చాలా బెస్ట్గా వస్తుందండి. సో చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా మనం చికెన్ ఫ్రై బిర్యానీని తయారు చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.